ఏషియన్స్ మరో కొత్త స్క్రీన్స్తో రాబోతోంది ట్రిపుల్ ఏ సత్యం అనే పేరుతో. అల్లు అర్జున్ ఏషియన్స్ అనే పేరుతో కూడా ఈ స్క్రీన్స్ రాబోతున్నాయి. దీనికి సంబంధించి ఏషియన్ సునీల్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ట్రిపుల్ ఏ సత్యం ఎలా ఉండబోతోంది? మరి మీరు ఇంతకుముందుకే మహేష్ బాబు ఏఎంబి దాంతో వచ్చారు, ఇప్పుడు అల్లు అర్జున్ ఏషియన్స్తో వస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది? వాట్ ఈస్ డిఫరెన్సెస్ బిట్వీన్? బాగుంటుంది. మీరు చూశారు కదా, మా ఫాదర్ అరవింద్ గారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మా ఫాదర్ వల్ల ఇది జరిగింది. ఇప్పుడు చాలా బాగా కట్టాం, బాగా నడుస్తుందని. ఎవ్రీబడి ఈజ్ సేయింగ్ దట్ దిస్ ఏరియా ఇస్ వెరీ గుడ్. వీ హ్యావ్ మేడ్ అ వెరీ గుడ్ కాంప్లెక్స్, ఎంటైర్ కాంప్లెక్స్. డెఫినెట్లీ ఇట్ షుడ్ బి గుడ్. సార్, ఒక 10 years బిఫోర్ అంతా కూడా థియేటర్స్ అన్నింటినీ ఒక డిఫరెంట్ ఫార్మేట్లోకి మార్చడం స్టార్ట్ చేశారు. ఏషియన్స్ కుక్కట్పల్లి కావచ్చు, అత్తాపూర్, శ్రీదేవి నుంచి మొదలు పెట్టుకుంటే సార్, శ్రీదేవి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఇప్పుడు సత్యం థియేటర్ కూడా సిటీ అంతా కూడా ఇట్లా ఏషియన్స్ రావడం కానీ, అంటే ఒక స్పెషల్ యూనిక్ బ్రాండ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎలా అనిపిస్తుంది మొత్తం? పబ్లిక్ వస్తే సినిమాలు ఆడితే బాగా కనిపిస్తుంది. లాస్ట్ మంత్ పబ్లిక్ లేదు. ఇది ఎందుకు చేశాను వ్యాపారం అని నెత్తి కొట్టుకుంటాం. పబ్లిక్ కనిపిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. పబ్లిక్ రావాలి థియేటర్కి. అది లేదంటే ఆటోవాడు ఏడుస్తాడు, బయట పల్లి బండివాడు ఏడుస్తాడు, క్యాంటీన్లో కూర్చునేవాడికి బోరు, మాకు బిజినెస్ చెక్లు రాసేవాడికి బోరు. థియేటర్ పబ్లిక్ రావాలి, ఎక్స్పీరియన్స్ అవ్వాలి, టికెట్ రేట్ తక్కువ పెట్టాలి. గవర్నమెంట్ ఆప్షన్ ఇచ్చింది, మండే నుంచి చేంజ్ చేసి పెట్టాలి. గవర్నమెంట్ ఎక్స్ట్రాడినరీ జియో ఇచ్చింది. దానికి కేర్ఫుల్గా ఇంటెలిజెంట్గా వాడుకుంటే చాలా మంచిది. జనాలు మళ్ళీ థియేటర్కి వాపస్ వచ్చి మళ్ళీ సినిమాలు చూస్తారని ఆల్రెడీ ప్రూవ్ అయింది. కానీ అది మనం ఇంటెలిజెంట్గా చేసుకోవాలి. అది అల్లు అరవింద్ గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ ఏమన్నా ఇన్పుట్స్ ఇచ్చారా? ఎలా ఉంది? అర్జున్ గారే కదా మొత్తం ఇది డిజైన్ చేసింది. ఆయన ఇన్పుట్తోనే ఇది డిజైన్ అయింది కదా. ఆయన చూసారండి, ఎలా ఫీల్ అయ్యారు? ఆయన చాలా గొప్ప మనిషి. ఆయన గురించి ఎంత చెప్పినా అంత తక్కువే. ఓకే సార్, ఏషియన్స్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమి రాబోతుంది? చెప్పాను కదా, సుదర్శన్లో ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, కరీంనగర్లో ఒకటి ఉంది, ఆదిలాబాద్లో ఒకటి ఉంది, మిర్యాలగూడలో ఒకటి ఉంది. 7-8 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ ఆల్వేస్ థియేటర్ నడుస్తుంది. థియేటర్కి ఏం జరగదు. ఎన్ని ఓటీటీలు వచ్చినా, ఎన్ని సెల్ ఫోన్లు వచ్చినా లాస్ట్లో తిరిగి వచ్చేది థియేటర్కే. కాబట్టి ఆ ట్రెండ్ మారుతుంది. ప్రాబ్లమ్స్ వస్తే ఉంటాయి, పోతే ఉంటాయి, బట్ థియేటర్ ఎక్కడికి పోతుంది. సార్, ఓపెన్ థియేటర్ గురించి చెప్పారు సార్. ఓపెన్ థియేటర్ ఎలా ఉండబోతోంది అంటే, బేసిక్గా ఒకప్పుడు సికింద్రాబాద్ ఏరియాలో ఓపెన్ థియేటర్ చూసి మా తర్వాత ఓపెన్ థియేటర్ కాన్సెప్టే లేదు. సో దాన్ని ఎలా? డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది, పిక్నిక్ కాన్సెప్ట్. పిక్నిక్ లేక ఉంటుంది. ఇది ఒక 156 కార్స్ పార్కింగ్తో చేస్తున్నాం. 156 కార్స్. సౌండ్ ఎఫ్ఎం, ఒక ఎన్క్లోజర్ ఉంటుంది, దాంట్లో సౌండ్ ఉంటుంది 60 సీటర్. మిగతా మొత్తం ఎఫ్ఎంలో నడుస్తుంది. కార్లో కూర్చొని సినిమా చూడాలి అంతే.